ఇంటిలో చీపురు ఏ మూల ఉంచాలి? ఈశాన్యంలోనేమో అది దైవస్థానం కాబట్టి దేవుడికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉండేది. అలాగే ఏవైనా సరే జలానికి సంబంధించిన పాత్రలు అవి ఉండేటువంటి ప్రదేశం. ఉత్తరం ధనస్థానం అంటే పశ్చిమ ఉత్తరాలకి నడుము ఉండేటటువంటి వాయవ్యం ఏదైతే ఉందో ఆ కనిపించేటటువంటి ఆ దిక్కులో ఉత్తరానికి సంబంధించిన పశ్చిమానికి సంబంధించిన మధ్య ప్రదేశంలో బీరువాలన్నింటినీ ఉంచి తలుపు తీసేటప్పుడు ఉత్తరాన్ని మనం చూస్తూ తీయాలి. తలుపుని, బీరువా తలుపుని. ఆ ఉత్తరానికి ఎదురుగా ఉండేటువంటి పశ్చిమం ఏదైతే ఉందో తలుపు ఇటు తెరవాలి. కనిపించేది మనకి ఉత్తరంగా ఉండాలి. మనం ఉత్తరాన్ని చూస్తూ తలుపు తీయాలి. అంటే అక్కడ కూడా చీపురు పెట్టడానికి సరైనటువంటిది కాదు. ఇక మిగిలినవి దక్షిణం అంటే ఈ ఆగ్నేయం, అలాగే ఇటు నైరుతి. నైరుతి రాక్షస స్థానం అంటే దక్షిణం పశ్చిమం కలిసిన మూల అది రాక్షస స్థానం. అక్కడ పెట్టుకోవడం సరి. అక్కడ పెట్టుకున్నట్లయితే ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేక దిశలో వస్తూ ఉంటాయి కాబట్టి చిమ్మేయడానికి మంచిది. ఇటు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు అంటే తూర్పు దక్షిణాలకి మధ్యలో ఉన్న దిక్కులో పెట్టుకోవచ్చు, లేదా పశ్చిమ ఉత్తరాలకి మధ్యలోది కాకుండా దక్షిణ పశ్చిమాలకి నడుము ఉండేటటువంటి ఆ నిరుతి దిక్కులో అయినా పెట్టుకోవచ్చు. అక్కడ ఇక్కడ పెట్టుకోవడం సరైనటువంటి పద్ధతి. ఇళ్ళు చిన్నవయ్యి కుదరడం అనేటటువంటిది కొన్ని అసాధ్యం అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అవకాశం ఉన్నంతలో ఇలా చేసుకోవడం చాలా చాలా మంచిది. బొంబాయి, కలకత్తా లాంటి ప్రదేశాలకి వెళ్ళినటువంటి సందర్భంలో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళకి అక్కడ కూడా పాపం కుదిరే అవకాశం ఉండదు. అప్పుడు అలాంటి వాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం విని అయ్యో మేము చేయలేకపోతున్నాం, అంచేతనే బాబు పిల్లవాడికి అనారోగ్యం వచ్చిందేమో, అమ్మాయికి బిడి కుదరలేదేమో అని గిరి పడుతూ ఉంటారు. అంచేత నేను అందరికీ చెప్పేది ఒకటే, అవకాశం ఉంటే ఆగ్నేయం నిరుతి ఆ రెండు మూలల్లో పెట్టుకోండి. అంటే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండే మూల, దక్షిణానికి పశ్చిమానికి మధ్యలో ఉండే మూలలో పెట్టండి. ఏదీ లేదు, చక్కగా నేలబారుగా ఉంచేయండి. అది ఏ మూల పెట్టినట్టు కాదు, ఏది మీకు అనుకూలమైతే అలా చేసుకోండి. ఆచారం లౌకికంగా ఒకటి, ఆచారం సంప్రదాయపరంగా ఒకటి. సంప్రదాయపరంగా ఉండే ఆచారం ఖచ్చితంగా పాటింపబడి తీరాలి. అది సాధ్యం కానప్పుడు ద్వితీయ పక్షంగా లౌకిక ఆచారాన్ని పాటి